ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావైలో ఈరోజు 7వ పాసురాన్ని అనుసంధిద్దాం. కీసు కీసెన్నెంగుం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచరవం கேட்டிலையோ பெய்யப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பெயர்த்து வாசனரங்குஜலாயிச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே కెడెత్తియో దేశముడయాయ్ తెరవేలోరంబావాయ్. భరద్వాజ పక్షులు పగలు విడిపోదుము కదా అని తెల్లవారుజామున కలుసుకొని అన్ని వైపులా ఏవేవో మాటలు మాట్లాడుకుంటును. ఆ మాటల్లో ధ్వని నీవైనను వినలేదా? ఓ పిచ్చిదానా, కుసుమాలంకృతమగు కేశబంధములు వీటొడిచే సుగంధములు వెదజల్లుచున్న జుట్టుముడుల గల గోపికలు కవ్వముతో పెరుగు చిలుకున్నప్పుడు వారి చేతుల కంకణ ధ్వనులు మెడలోని ఆభరణ ధ్వనులతో కలిసి విజృంభించి ఆకాశాన్ని అంటుచున్నవి. ఆ ధ్వని వినలేదా? ఓ నాయకురాల, సర్వ పదార్థముల్లో వాత్సల్యముతో వ్యాపించి ఉండి మనకు కనపడవలనని మూర్తిమంతుడై కృష్ణుడిగా అవతరించి విరోధులను నశింపజేసిన ప్రభువుని కీర్తించుచుండగా వినియను నీవు పరుండుంటివా? నీ తేజస్సు మాకు కనబట్టుచున్నది. దాన్ని అడ్డగింపక మేము దర్శించి అనుభవించినట్లు తలుపు తెరవలెను. నిన్న మేల్కొన్న గోపికకి తెల్లవారింది అని అనుటకు 3 శబ్దాలను తెలిపారు. ఈరోజు కూడా 3 విధములకు శబ్దములు. నిన్నేమన్నారంటే వినలేదా, ఈరోజు ఏమన్నారు? వినియు పరుంటివా అన్నారు. మొదట చేయవలసింది ఏంటి? శ్రవణం. ఈరోజు శ్రవణభక్తి కలవారు, నిన్నను ఈ రోజును కూడా ఆశ్రయించబడేవారు శ్రవణభక్తి కలవారని తెలుస్తోంది. కీసు కీసెన్నెంగు మానైచ్చాతన్ కలందు పేసిన పేచరవం కేటిలయో. కీచు కీచుమని భరద్వాజ పక్షులు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటల ధ్వని వినలేదా? శ్రోత్రియులకు బ్రాహ్మణులు తెల్లవారుజామున లేచి తాము వేదమును చదువుకొనుచు శిష్యులకు చెప్పుకొనుచుందురు. తాము చదువుకునిటే ప్రయోజనం కాదు, వారు చదువుకుంది ఇతరులు చెప్పుట కూడా ఆవశ్యకము. అంటే స్వాధ్యాయము ప్రవచనము అని 2 ప్రధానాలు. వారే భరద్వాజ పక్షులు. భరద్వాజుడు 3 వేదములను అధ్యయనము చేయవలని 3 పురుషాయుషములను అనగా 300 సంవత్సరాలు జీవించాడు. కానీ దానిలో ఏకదేశం కూడా తెలుసుకోలేకపోయాడు. అట్లు వేదమును అధ్యయనం చేయుటకే తన జీవితమంతను ఉపయోగించిన అధ్యయన సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు. అలా పక్షులను భరద్వాజ పక్షులుగా తెలియజేశారు. భరద్వాజ పక్షులు కలిసి మాట్లాడుకొనిచున్నవి. ఆ మాటలలో ధ్వనిని వినలేదా అని అడుగుచున్నారు. మాటలు కాదు వినవలసింది, దానిలోని ధ్వని అనగా అంతరార్థం తెలుసుకొనవలను. భగవద్భక్తులు ఒకరికొకరు విడిచి ఉండదు ఇంత కష్టమా? మీరు ఒకరికొకరు విడిచి ఉండటకు ఎట్లు బాధపడుచున్నారో నేను కూడా అలాగే బాధపడి ఈ భగవద్భక్తుల సమూహంలో చేరాలని నీకు తోచట్లేదా అని అడుగుచున్నారు. పేయి పెണ്ണే, పిచ్చి పిల్ల అని సంబోధిస్తున్నారు. అంటే భగవంతుని అనుభవించటయే ప్రధానమనుకుని భగవద్భక్తులతో కూడా కలియకుండా ఏకాంతంలో అనుభవించటయే పిచ్చి. కేవలము తానే అనుభవించుయే కాక 10 మందితో కలిసి అనుభవించుట అనేది వివేకము. ఆ వివేకం లేక ఉండటే ఈమె పిచ్చితనము కాబట్టి పేయి పెಣ್ಣే అని సంబోధించారు. కాసుం పెరప్పుం కలగల పక్కై పేర్తు వాసనరంగు కుజలాయిచ్చియర్ మత్తినాల్ ఓసై పడుత్త తైరవం కేటిలయో. గోపికలు తెల్లవారుజామున లేచి గడ్డ పెరుగును చెరకడానికి కవ్వం పెట్టి బలవంతంగా గట్టిగా చిలుకుతుంటే ఆ ప్రయత్నంలో వారి కొప్పులు ఊడిపోయి పువ్వుల నుండి వచ్చే పరిమళం, తాళిబొట్టులు, గాజుల సవ్వడి ఆకాశాన్ని అంటుచున్నది. మెడలోని తాళిబొట్టుకు 3 ముళ్లకు
భగవంతునితో మనకు ఆత్మగల నిత్య సంబంధాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వం. అంటే భగవంతునితో మనకు ఉండవలసిన 3 సంబంధాలు ఏంటంటే, నేను భగవంతుని తప్ప ఇతరులకు చెందినదాన్ని కాను, నాకు భగవంతుడే తప్ప వేరొక పదార్థం అనుభవించదగింది లేదు, నాకు భగవంతుడే తప్ప వేరొక రక్షకం లేదు అని ఈ 3 విధములకు జ్ఞానములు కలుగటియే 3 ముళ్ళు. నాయక పెణ్ పిళ్ళాయ్, నాయకురాలా అని కూడా సంబోధించారట. ఏంటంటే, మీ అనుభవం అంతా కూడా నాకు పంచి ఇచ్చి అనుభవించడం తగ్గిందాను కదా, నువ్వు ఇలా ఏకాంతంగా ఉండకూడదు అని పిచ్చి పిల్ల అని సంబోధనని వాడారు. నాయకురాలు అంటే మా భావనలో ఎప్పుడూ భేదం లేదు, మమ్మల్ని నడిపించి నువ్వు ముందుకు నడిచి శ్రీకృష్ణుని చేర్చగల నీవిలా ఉండడం తగదని వారి భావం. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడెత్తియో. ఈమెను బయటికి తీసుకురావడానికి ముందుగా పరమాత్మ వాత్సల్యం చూపించే నారాయణన్ అంటే నారాయణ్ణి కీర్తించారు. కేసి అనే రాక్షసుడు గుర్రము రూపమునొచ్చి కృష్ణుణ్ణి చంపపోగా దాన్ని సంహరించిన వాడొకటచే కేశవనామం కలిగింది. అలాంటి కేశవుణ్ణి కీర్తించాము. తేజముడయ్యాయ్, తేజస్శాలిని అని సంబోధిస్తున్నారు. పిచ్చిపిల్ల, నాయకురాల, తేజస్శాలిని అని 3 విధాలుగా ఈమెను సంబోధించారు. ఎందుకంటే భగవదనుభవం చేయగలిగిన బ్రహ్మ తేజస్సు నీలో కనిపిస్తోంది, అందుకే లేదంటూ తగదమ్మా. ఆ అనుభవం 10 మందికి కల్పించి వారందరితో కలిసి జాలిన దానివై, నాయకురాలుగా ఉండదగిన దానివై ఏకాంతం ఉండగా నీవు ఏకాంతంలో ఎందుకుంటున్నావమ్మా, ఇది ఏంటమ్మా నీకు పిచ్చి అని అడుగుచున్నారట. తీరా అంటే నువ్వు తలుపు తెరువు, నీ తేజస్సు చూసి మేమందరం ఆనందం అనుభవించినట్లు తలుపు తెరువమ్మా అని అభ్యర్థిస్తున్నారు. ఈ విధంగా గోపికని ఆండాళ్ళ తల్లి గోపికలతో కూడి ఈ 7వ గోపికని నిద్రలేపింది. జై శ్రీమన్నారాయణ.